వేలకు వేలు పెట్టి పట్లంగాలు కొనుక్కుంటాము. కానీ అవి సంవత్సరానికి 1, 2 సార్లు కూడా వేసుకుంటామో లేదో తెలియదు. కానీ ఈలోపు అవి బీరువాలో ఉండి సైజ్ చిన్నదైపోతాయి అన్నమాట. ఇంకా వేసుకోవడానికి ఉండదు. వాటిని ఆల్టర్నేట్గా ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సేమ్ కలర్లో ఉన్న పట్టు బార్డర్స్ కానీ, లేకపోతే సేమ్ కైండ్ ఆఫ్ శారీకి ఉన్న పళ్ళు, లేకపోతే బార్డర్స్ కానీ, బయట మగ్గం షాప్స్లో దొరికే మగ్గం బెల్ట్స్ కానీ, ఇలాంటి బార్డర్స్ ఉంటాయి కదా, అవన్నీ గ్యాదర్ చేసి వాటిలో ఏది సూట్ అవుతుందో చూసుకొని ఆ పట్లంగాకి అటాచ్ చేసినట్టయితే మనకి లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. దీనివల్ల పట్లంగా పాడైపోకుండా ఇంకొక 2-3 టైమ్స్ అయినా వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ హైట్ స్టేబుల్ అయిపోయిన వాళ్ళకి ఈ టిప్ అంత యూజ్ అవ్వకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే శారీకి సరిపడా బ్లౌజ్ చిన్నదైపోయినప్పుడు కానీ, లేకపోతే హ్యాండ్స్ షార్ట్ అయిపోయినప్పుడు కానీ ఈ టిప్ యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు కానీ, ఎదుగుతున్న పిల్లలకి కానీ పట్లంగాలు అవి షార్ట్ అయిపోయినప్పుడు ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇంకా ఆ పట్లంగా అయితే మా షర్వితది, మా అమ్మ దాన్ని రీమోడల్ చేశారనమాట షార్ట్ అయిపోయిందని చెప్పి. ఇంకిప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ హడావిడంతా వీరవాసరం జాతరలో అన్నమాట. అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. జాతర అయితే చాలా సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జాతర రోజైతే ఇలాగా గరగల్ని ఊరేగిస్తారు. నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ ఊరందరూ నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారిని నడివీధిలోకి పిలుస్తారన్నమాట. ఇలా జాతర చేసిన తర్వాత మళ్ళీ పూరి గుడిసెలో పెట్టేసి ఇంకా జాతర అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇలాంటి జాతరలకు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.